బ్రేకింగ్ న్యూస్. మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిర్ణయించారు. తన స్వంత రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈలోపు వచ్చే ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిసి పనిచేయాలని ఆమె నిశ్చయించుకున్నారు. రాబోయే మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి నేతలు ఏఐఎఫ్బికి చెందిన సింహం గుర్తుపై పోటీ చేయబోతున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏఐఎఫ్బి నేతలతో భేటీ అయిన కవిత రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 2 నుండి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు కవిత. ఈ నిర్ణయంతో తెలంగాణ స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, కవితకు సంబంధించిన పార్టీ సంబంధించిన గుర్తు రావడానికి ఇంకా 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈలోపు వేరొక దానితోటి ఏఎఫ్బితో కలిసి వారు పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి విజయ్? ప్రస్తున అయితే కవిత కొత్త పార్టీకి సంబంధించినటువంటి అంశం గత కొద్ది రోజులుగా కూడా ఇటు అనేక మార్లు తెరపైకి వస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన 30వ జయంతి వేడుకల్లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహిస్తూనే అటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా కవిత అయితే భేటీ అయ్యారు. ఆ భేటీలో ప్రధానంగా అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అలాగే జాగృతి ఇరు వర్గాలు కూడా కలిసి ముందుకు వెళ్ళనున్నట్టుగా కూడా ప్రకటించారు. అయితే ఇప్పటికే తెలంగాణ జాగృతి ఒక పార్టీగా కూడా ఆవిర్భవించలేదు. ఇంతకు అసలు పార్టీకి సంబంధించి ఎలాంటి గుర్తు కూడా లేదు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు సంబంధించినటువంటి సింహం గుర్తుతోని రానున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, అలాగే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల్లో పూర్తిగా ఆ సింహం గుర్తు పైన ఆల్ ఇండియాకు సంబంధించినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ కు సంబంధించిన పార్టీకి సంబంధించిన ఆ సింహం గుర్తుతోనే పార్టీ ఏదైతే జాగృతి నాయకులు కూడా పోటీ చేసేందుకైతే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా అయిపోయాయి. అయితే గతంలో ఏదైతే జాగృతికి సంబంధించినటువంటి పార్టీ ఆవిర్భవిస్తోంది, తొందరలోనే పార్టీ వస్తుందనేటువంటి ఊహాగానాలు ఏవైతే వినిపించినా దానికి ఇంకా 2 నుంచి 3 నెలల సమయం పట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అందుకోసం జాగృతి నాయకులు కూడా పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు కావచ్చు, పార్టీ పేరులు కావచ్చు, సో ఇదంతా ఖరారు చేసేటువంటి పనులు అయితే పడ్డారు ప్రస్తుతం. విజయ్, మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే జాగృతి పేరుతో కవిత పలు అంశాల్లో కూడా తను ముందు నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏఐఎఫ్బితో జతకట్టడం బీఆర్ఎస్ లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఏఐఎఫ్ అనేది ప్రధానంగా సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి పార్టీ. అది ఆయన కాంగ్రెస్ నుంచి వేరుపడిన తర్వాత ఈ పార్టీని నెలకొల్పడం, అలాగే సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామంటూ కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడడము, అలాగే జాగృతి నాయకులు అంటే ముఖ్యంగా కవిత కావచ్చు, కింద స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఆమోదించడం కూడా ఒక మంచి శుభపరిణామం అని చెప్పుకోవచ్చు జాగృతికి. అయితే దీనివల్ల బీఆర్ఎస్ కి కూడా కొంత ఎదురుదెబ్బ తగిలేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే రోజు రోజుకి కూడా వివిధ రంగాల్లో అంటే ఏదైతే శాఖలు ఉన్నాయో వివిధ శాఖల్లో కమిటీలను ఏర్పాటు చేసుకొని బలపడుతున్నటువంటి సందర్భం కూడా మనం అక్కడ గమనించవచ్చు. అయితే దీనికి అంటే ముఖ్యంగా ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన ఇష్యూ తీసుకుంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ కి కొంత ఎదురుదెబ్బ తగిలేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే జాగృతి బలపడుతున్నటువంటి రోజుకు బలపడుతున్నటువంటి ఈ పరిస్థితులు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కి కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం. రాబోయే మున్సిపల్ ఎన్నికలో ఎంత మేర ప్రభావం ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన బహిరంగ విమర్శలు చేయడము, బహిరంగ ఆరోపణలు చేయడము, మరొక పక్క కవిత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బహిరంగ ఆరోపణలు చేయడము, అటు హరీష్ రావు పైన కావచ్చు, లేకపోతే సంతోష్ రావు పైన కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల పైన కావచ్చు, ఈవెన్ కేసీఆర్ పైన కూడా, తండ్రి పైన కూడా అనేక మార్లు విమర్శలు చేస్తూ వచ్చింది కవిత. సో ఇప్పుడు ఏకంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతోని ఒప్పందం పొత్తు కుదుర్చుకొని మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు వెళ్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా 10 నుంచి 20% ఓట్లు చీలేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో విశ్లేషకులు అయితే మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం. రైట్, మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం విజయ్, దీనికి సంబంధించి సింహం గుర్తుతో పోటీ చేయాలని కవిత అయితే నిర్ణయం తీసుకున్నారు. స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు అయితే మొదలయ్యే అవకాశం అయితే లేకపోలేదు.